తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా ఖర్గే వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్ చేసిన అభివృద్ధి ప్రజలకు ఎంతో మేలు చేసిందని కొనియాడారు. గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడాను ప్రజలను గమనిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఆ అభివృద్ధి జగన్ ను మళ్లీ సీఎం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని పార్టీలు పోటీకి దిగినా విజయం తమదేనని స్పష్టం చేశారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఆయన ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని కోరుకున్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సురక్షితమైన పరిపాలన జరుపుతున్న పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన చేస్తున్న సేవలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా కోరుకున్నాం. మరి ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ మరలా ప్రజల ఆశీస్సులు కోరుతూ ప్రజా తీర్పుకి వెళ్తున్న సందర్భంలో ఆయన మరలా విజయం సాధించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని భగవంతుని కోరుకున్నాం.